ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నామండి. అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమపాలలో చేస్తున్నారు. ఒక పబ్లిసిటీ అనేది లేకుండా శుభ్రంగా నీట్గా ఖర్చులు కూడా బాగా తగ్గించారండి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఏం పట్టించుకోవట్లేదు సార్. ఆయన విజన్ 2020 అన్నాడు, మొత్తం మీద బుర్ర ఉంది కానీ ఆయనకి ఈ పథకాలు ఇచ్చి తీర్చుకునేసరికి ఈయనకి కాలు చేతులు లాగేస్తున్నాయి. ప్రభుత్వం అయితే బాగలేదండి, పరిపాలన బాగానే ఉంది. సాటిస్ఫై సార్. అలాంటి వాళ్ళకి కష్టంతో బతికే వాళ్ళకి అయితే ప్రభుత్వం అయితే బాగుంది. ప్రభుత్వంగా అయితే మాత్రం వాళ్ళ సాయం పథకం అందుబాటులో ఉంది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 14-15 నెలలు గడుస్తుంది. అయితే మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్ లేనట్టేనండి మామూలుగా అయితే. ఎందుకంటే జగన్ విమర్శించారు, జగన్ విమర్శించి ఆ పథకాలు ఈయన తీసుకొచ్చి మళ్ళీ 1000 రూపాయలు పెంచి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పథకాలు ఇచ్చి ఇవన్నీ చేస్తే ప్రజలు అంటే ఈ కరెంటు బిల్లు పెంచుతున్నారు, ఈ ట్యాక్సుల బిల్లులు ఇప్పుడు మనం అమ్మకాలు కొనుక్కలు అవి పెంచుతున్నారు. మరి ఇవన్నీ పెంచి ప్రజల దగ్గర సొమ్ము ప్రజలకు ఇచ్చినట్లే కదా, ఎవరు ఆస్తులు ఎవరికి ఇవ్వరు కదా. ఇది మరి ప్రజలందరూ గమనిస్తున్నారండి. అంటే వచ్చింది ఆయన విమర్శించాక నువ్వు డెవలప్ చేయాలి, సంపద సృష్టి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఎక్కడ చేశారు? సంపద సృష్టి ఏం జరగట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇదే జరుగుతుంది. ఏదైతే జనాల మీద కరెంటు బిల్లు ఇది వరకు 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి కరెంటు బిల్లు కట్టేదండి. ఇప్పుడు రెండు నెలలకి కలిపి 1 నెలే కడుతున్నాం కరెంటు బిల్లు. ఇలాంటివి ప్రజలు గమనించట్లేదు. ట్యాక్స్లు కార్లు ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తుంటే వాటి మీద అన్నిటి మీద జనాలు లాగి ఎవరింట్లో డబ్బు పెట్టట్లేదండి. ఎవరిల్లు ఆస్తులు అమ్మి కానీ ఇవి చేయట్లేదు. కనుక డిసప్పాయింట్ ఇది ఏంటంటే ఎప్పుడైతే ఈ పథకాలు గిదకాలు కాకుండా డెవలపింగ్ ఒక హాస్పిటల్కి కానీ లేదా ఒక చదువు కానీ ఫీజులు కడుతున్నాం అండి. మేము పిల్లలకి బోల్డ్ ఫీజులు కడుతున్నాం. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నారాయణ కానీ చైతన్య కానీ మంచి డబ్బులు ఫీజులు అవన్నీ వాటికి ఉపయోగించి చదువుకి ఫ్రీ చదువు అంటే అందరూ చదువుతారు కదండి గవర్నమెంట్ చదువులు. అదే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తామన్నారు, అన్ని అమలు చేశారు. దాదాపుగా అన్ని దగ్గరగా వచ్చేసాయి ఇంచుమించుగా. మీకేమనిపిస్తుంది? అయితే చేస్తారండి, కష్టపడి ఏదో చేస్తున్నారు. ఆగస్ట్ 15కి మనకి ఇది పెట్టారు, బస్సు బాగానే ఉంది. కాకపోతే జనరల్ లేడీస్ మరి ఎక్కువ అవుతారు, కామన్ ఫ్రీ అనగానే అది బాగానే ఉంది. ఈ డబ్బులు కూడా ఇస్తున్నారు ఇంచుమించు అందరికీ. పేమెంట్లు మంత్లీ వచ్చి కొద్దిగా ఇటు అవుతుంది కానీ అందరికి ఇస్తున్నారు. నెక్స్ట్ ఏదో బాధపడి చేస్తున్నారండి, కానీ అప్పుడు లేకపోతే చేస్తే ఏదో సంపద సృష్టిస్తే అది సాటిస్ఫాక్షన్ గా ఉంటది. అది ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు అభివృద్ధి దశలో వెళ్ళడానికి? ఏం లేదు సార్, ఈ పథకాలు తగ్గించి అంటే మరీ సోమరపోతులు చేసేస్తున్నారండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే 4,000 5,000 ఒక మనిషి బతకచ్చండి సామాన్యుడు. ఒక 5,000 6,000 4,000 పెట్టుకుంటే ఒక మనిషి తిండికి బట్టకి లోటు లేకుండా వెళ్ళిపోద్ది. అలాంటి వీటిని ఫ్రీగా ఇచ్చి చాలా మందికి ఇవన్నీ పెంచి ఒక రకంగా మధ్యతరగతి వాళ్ళకి ఇది బాధ అవుతుంది అనిపిస్తుంది. ఒక్క పేదలకి ఓట్లు వేసే వాళ్ళకే ప్లస్ అవుతుందండి. ఇది మార్చాలి. ఇది మార్చి హాస్పిటల్ మీద లేదు విద్యా వైద్యం అండి మెయిన్. ఈ రెండింటి మీద పెడితే ప్రజలు డెవలప్ అవుతారు. ఎలాగున్న సంస్థ అలాగే ఉంటుందండి. పేదోళ్ళలాగా ఉన్నాడండి, డబ్బున్నోళ్ళలాగా అవుతుందండి. ఇలాంటి పథకాలు ఇచ్చి వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు సార్. మరి ఈ డబ్బులన్నీ దీనికే పథకాలకి ఇవ్వడానికి సరిపోతుందండి. రోడ్లు డెవలప్మెంట్ గొయ్యలు ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ గోతులు అయ్యి ఉంటున్నాయి. అవన్నీ డెవలపింగ్ డబ్బులు వీళ్ళు వెచ్చించట్లేదండి. ఈ పథకాలకి ఇవ్వడానికి ఈ ప్రమోట్ చేసుకోవడానికే సరిపోతుంది సార్. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఏ రకంగా ఉందని? ప్రభుత్వం అంటే జగన్ గారు చేసినవి కొన్ని ఏంటంటే సార్, ఈ పథకాలు బట్టలు నొక్కడం ఇవన్నీ చేసి చండాలోని మందు అమ్మి దాంతో డబ్బులు క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే కొన్ని వేరేగా అంటే తిరుపతి మీద ఇలాంటి కొన్ని లాగడం జరిగిందండి. ఇది ఈ ప్రభుత్వం అయితే ఆ టైప్లో లేదు, కానీ మందు విచ్చలవిడిగా అమ్మకం జరుగుతుంది. చాలా డెవలప్డ్గా మందు షాపులు ఉన్నాయి. అప్పుడు జైల్లో ఉండే, ఇప్పుడు డెవలప్డ్గా ఎక్కడికక్కడ ఈ కూడా దాన్ని ఏమంటారు అంటే బెల్ట్ షాపులు అవి కూడా విచ్చలవిడిగా. మొత్తం మీద వాళ్ళకి డబ్బులు కావాలి కదా సార్. ఈ ఇవ్వడానికి పేదలు అంటే ఈ ఫెయిల్యూర్ అవుతున్నాయన్న టాక్ వచ్చింది, దీన్ని కవర్ చేసుకోవాలా. దీనికోసం వీళ్ళు ఇవన్నీ చేసి డబ్బులు డెవలపింగ్ అయితే డెవలపింగ్ పెట్టలేరు వీళ్ళు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు పాలన మీకు ఏ రకంగా అనిపిస్తుంది?
ప్రస్తుతానికి అయితే ఆ పవన్ కళ్యాణ్ అయితే ఏం పట్టించుకోవట్లేదు సార్. ఈయన మీద పెట్టారు. ఆయన విజన్ 2020 అన్నాడు. మొత్తం మీద బుర్ర ఉంది కానీ ఆయనకి ఈ పథకాలు ఇచ్చి తీర్చుకునేసరికి ఈయనకి కాలు చేతులు లాగేస్తున్నాయి. వాళ్ళ అబ్బాయి కూడా ఆయనకి అంత ఇదైతే లేదు. ఈయన ఇవన్నీ తగ్గించుకొని జనాలకి ఏదో చేసుకొని డెవలపింగ్ ఉంటే మట్టుగా నెక్స్ట్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఉండొచ్చు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? సాటిస్ఫై సార్, అంతా బాగుంది. ఇదంతా అమ్మ ఒడి వచ్చింది నాకు ఈ మధ్యనే. తల్లికి వందనం గత ప్రభుత్వంలో అయితే ఎంత పెట్టుకున్నా రాలే, కానీ ఈసారి వచ్చింది, అంత హ్యాపీ. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అన్ని వచ్చాయా మీకు? సూపర్ 6 అంటే తల్లికి వందనం అయితే వచ్చింది సార్. ఉచిత బస్సు ఇదంతా అనేది అయితే మంచిదే ఒక విధంగా, కానీ ధనం వేస్ట్, ప్రజల ఖజానా వేస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పని ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫ్రీ అని తిరిగేస్తున్నారు. అవసరం ఉన్న వాళ్ళు 20% అయితే అనవసరం తిరిగిన వాళ్ళు 80% ఇవ్వచ్చు. ఎవరికి 60 years అబౌవ్ మొత్తం జెంట్స్కి లేడీస్కి ఇద్దరికే ఇవ్వచ్చు, ముసలి లాంటి వాళ్ళకి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఇచ్చాక ఫ్రీగా బస్సుల్లోన గొడవలు ఇది అంతకు మించి ఛార్జీకి లేని వాళ్ళు ఉంటారు. ఇదంతా అంటే అది కొంతవరకు ఏదైనా 2 విధాలుగా చూసుకోవాలి. అందరూ అలా ఉండరు కదా. అలాంటి వాళ్ళకి మీరు కనుక్కొని చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు, ఫ్రీగా బస్ పాస్లు ఇవ్వండి సరిపోద్ది. అంతేగాని ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఇక్కడ నుంచి తిరగడానికి ఎక్కువ మంది, నాకు తెలిసే చాలా మంది ఏదంటే పని ఏం లేకపోయినా జస్ట్ తిరగడానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇదైతే వర్కౌట్ అవ్వదు యాక్చువల్ గా. అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? ప్రభుత్వం పనితీరు అన్ని దగ్గరలో బాగానే ఉంది సార్. ఒక కార్పొరేటర్ చేస్తున్న దానికి ప్రతి ఒక్కరు కొమ్ము కాస్తూ ఇక్కడ ప్రతి ఏ ప్రజలనైనా అడిగి చూడండి, కార్పొరేటర్ చేసిన దౌర్భాగ్యాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్తారు. మేము పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాం, కానీ అతను వెళ్ళిందో లేదో తెలియదు, కానీ మధ్యలో రాజకీయం చేసేస్తున్నారు సార్. చాలా సార్లు తిరిగాం, కోర్టుల నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, అన్నీ చేసాం. అయినా కూడా ఇప్పటికీ బెదిరిస్తున్నారు, చేస్తున్నారు వాళ్ళ అనుచరులు. ఇదోటి ఇప్పుడే జస్ట్ 10 minutes బ్యాక్ కూడా గొడవ జరిగింది. ఫస్ట్ సంక్షేమ పథకాలు అంటే జనాల్ని సోమరిపోతులు చేయడమే సార్. ఉన్నది ఎవరికి లేనిది ఎవరికి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, వాళ్ళకి కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. నాకైతే యాక్చువల్ కారు కానీ ఇల్లు కానీ స్థలం కానీ ఏం లేదు, కానీ ఇల్లుకి పెట్టుకున్నా కూడా రావట్లే. అది తెలుసుకొని చేయాలి, కానీ ఇలా వేస్ట్. కూటమి పరిపాలన వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో మీకు ఏమనిపిస్తుంది? అంటే సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా మీరు? సాటిస్ఫాక్షన్ అంటే పెద్దగా ఏం చేయలేదు. అతను ఉన్నట్టు బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ రౌడీచం బాగా పెరిగిపోయింది సిటీ మొత్తం. ఎక్కడ చూసినా ఎప్పుడు ఏదైనా చేస్తాను. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఈ ఆటో వాళ్ళకేమో వాళ్ళు కడుపు కొట్టారు ఫ్రీ బస్సులో పెట్టి. తర్వాత ఇంకేదైనా వాళ్ళకి ఆలోచించి చేయాలి. కూటమి పరిపాలన సూపర్ 6 అందించింది కదా, ఈ సంక్షేమ పథకాలు మీకు అందాయా? ఈ పథకాలు ఏవి అందలేదండి. ఇప్పుడు ఆల్రెడీ మన వికలాంగులకు కూడా పెన్షన్లు తీస్తారు. అవి తీసి మళ్ళీ ఇందులోకి మళ్ళించారు. అవి మళ్ళించి అవి అలాగే చేశారు. అది అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వం ఇది బాగుందనిపిస్తుందా, బాగాలేదనిపిస్తుంది? ప్రభుత్వం అయితే బాగాలేదండి సార్. కూటమి పరిపాలన వచ్చి 15 నెలలు అవుతుంది. పరిపాలన మీకు ఏమనిపిస్తుంది? అంటే సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారా? బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. ఎలా ఉంది సార్ పరిపాలన? సూపర్ గా ఉంది. మరి సూపర్ 6 అంతా అమల్లోకి తీసుకొచ్చారు కదా, అన్ని వచ్చాయంటారా? మెల్లమెల్లగా వస్తున్నాయి. మరి అన్ని ఒకసారి అవ్వాలంటే ఆర్థిక పరిస్థితి కూడా ఉంది కదా, ఒకటి ఉంది కదా. ఇప్పుడు మటుకి వాళ్ళకి అనుకున్నవన్నీ బాగానే చేశారు. అంటే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? అన్ని సౌకర్యాలు చూస్తూ ధరలు తగ్గిస్తే బాగుంటుందండి. ఏదోడికి కావాల్సింది ధర తగ్గింపు కావాలి కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు తేడా ఏంటంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉంది. వాళ్ళు ఎవరికి ఏం చేశారు? ఏమీ చేయలేదు. వీళ్ళు సంక్షేమ పథకాలు బాగానే చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంటే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సూపర్ 6 అమల్లోకి తీసుకొచ్చారు. ఇంకా ఇలాంటి పథకాలు ఇంకేమైనా కొత్తగా పెడితే ఎలా ఉంటుందంటారు? ఇంకా కొత్తగా పథకాలు పెట్టినా ఆర్థిక ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పటికే బాగా ఆర్థిక ఇబ్బందులు ఉంది. మరి ఇంకా కొత్త ఏమైనా పెడితే మరి ఆ ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని ఇవే కొనసాగితే బాగుంటాయండి. అభివృద్ధి దిశగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అభివృద్ధి అంటే మరి కంపెనీలు రావాలా, తర్వాత రోడ్లు అయ్యి బాగా ఉండాలి. బాగా ఉన్నాయా మరి రోడ్లు బాగున్నాయా? ఒకప్పటికి ఇప్పుడు పర్వాలేదు, ఇంకా బాగుండాలి, కానీ ఒకప్పుడుతో చూసుకుంటే పర్వాలేదు. ప్రభుత్వం వచ్చే అభివృద్ధి అంటే మాలాంటి సామాన్య ప్రజలకు బాగానే ఉంది సార్. ప్రజెంట్ మాలాంటి వాళ్ళకి కష్టంతో బతికే వాళ్ళకి ఈ ఫ్రీ బస్ అని, ఇలా తల్లికి వందనం అని,
అలాంటి పథకాలు అయితే మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం అయితే బాగుంది. ప్రభుత్వంగా అయితే మాత్రం వాళ్ళ సాయం ప్రజలకు అందుబాటులో ఉంది గవర్నమెంట్. ఇక అన్నీ అందే సూపర్ 6 లో ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలు అన్నీ అందే. సూపర్ 6 పథకాలు అంటే అన్ని అందలేదండి. ప్రజెంట్ అయితే కొన్ని అందాలి. మీకు ఇంకా తల్లికి వందనం అయితే మా పాప ఇంటికి వచ్చింది, ఇంకా అందలేదు. మిగతా కన్నా అందరేయండి. అన్ని బాగానే ఫ్రీ బస్సు పథకాలన్నీ అయితే మాలాంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అందే కూడా ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు. ప్రభుత్వ పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? మెయిన్ ప్రభుత్వ పనితీరు అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి కదా ఉపయోగపడాలి. కానీ మా అందరికీ అందుబాటులో ఉంది, మాకు ఉపయోగపడుతుంది. మాలాంటి బతుకు కొంచెం చేయూతగా ఉందండి. ప్రభుత్వ పనితీరు బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు సగం వరకు నెరవేరలేదు. ఇచ్చినా సరే మా మీద బడ్డని పడేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉంది. ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా దేనికైనా సరే మాలాంటి ప్రజలకు అందుబాటులో ఉంది. మాకు మంచి జరుగుతుంది. దానివల్ల మాకు ఆనందమేనండి. హ్యాపీగానే ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం రావాలి. మాలాంటి పేద ప్రజల కష్టాలు తీర్చగలిగితే చాలండి. ప్రజెంట్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే మేము చదువు కోసం మాలాంటి వాళ్ళ పిల్లల్ని పెద్ద చదువు చదివించుకోలేం కనుక పిల్లల చదువుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మాలాంటి పేదలను దృష్టిలో పెట్టుకొని మాకు చేయూత అందిస్తే చాలండి. అంటే పేదవాళ్ళు పట్టకొట్టకుండా కొంతమంది అంటే పెద్దవాళ్ళ వరకు వెళ్ళకపోవచ్చు. ఇలాంటి కార్పొరేటర్ వల్ల ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నాము. అలాంటి సమస్యలు కూడా కొంచెం పరిష్కరిస్తే మాలాంటి వాళ్ళు బ్రతకనిస్తే మా కాలమే బ్రతకనిస్తే చాలండి. మాకు పథకాలు పెద్దగా అవసరం లేదు. మా పేదవాడి జోలికి రాకుండా వాళ్ళ కాలమే బ్రతకనిస్తే చాలు. కూటమి పరిపాలన వచ్చి నేటికి 14-15 నెలలు గడుస్తూ ఉంది. మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్ సార్ బాగానే. మొత్తం అన్ని మెగా డిఎస్సి కానివ్వండి, ఇప్పుడు పోలవరం కూడా వర్క్ అవుతుంది. ఇంతకుముందు అది లేదండి. నెక్స్ట్ అండి అమరావతి కూడా డబ్బులు వస్తున్నాయి. మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? డబ్బులు అయితే మట్టుకిస్తున్నారండి. తల్లికి వందనం ఇవన్నీ బాగానే ఇచ్చుకొస్తున్నారండి. నెక్స్ట్ అండి ఇప్పుడు రోడ్లు అన్ని బ్రహ్మాండం చేసుకొస్తున్నారండి. చదువుకునే పిల్లలకు కూడా ఎంతో కొంత డబ్బులు వేస్తారండి. ఒక పబ్లిసిటీ అనేది లేకుండా శుభ్రంగా నీట్గా ఖర్చులు కూడా బాగా తగ్గించారండి గవర్నమెంట్ కూడా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ సొంత ఖర్చులు ఏం ఖర్చు పెట్టుకోకుండా ఎన్నాళ్ళు ఏదైనా ఉందంటే ఒక రాయి మీద ఏమంటే వాళ్ళు ఫోటో వేసుకుంటేవారు, ఇంటి డోర్ల మీద ఫోటో వేసుకుంటేవారు. అవి లేకుంటే శుభ్రంగా సొంత ఖర్చులు అన్ని బాగా తగ్గించేస్తున్నారండి. ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా పని చేయకపోతే గట్టిగా అటాక్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి ఏ దశలుగా వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? చేస్తున్నారు కదండి, ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు కదా. పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి వేసుకొస్తున్నారు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు, బస్సు ఫ్రీ చేసాడండి. మరి ఇంకా అనుకున్నవన్నీ చేశాడండి. ఇంకొకటి 1500 ఒకటి వేసిస్తే మన పని అయిపోయినట్టే. అంటే ఇప్పుడు ఇంకా ప్రభుత్వం చేయవలసింది ఇంకేమైనా ఉందా మీకు తెలిసి? డెవలప్మెంట్ ఉంది కదండి. డెవలప్మెంట్ చేయాలి కదా. ఇంకా 3.5 సంవత్సరాలు ఇప్పుడే కొద్దిగా తేలుకున్నారండి. అన్ని ఇప్పుడు మద్యం మీద తెచ్చిన అప్పులు తీర్చారండి. ఇవన్నీ చేశారు కదా. చేసిన దాని మీద అండి పోలవరం ఒకటండి, అమరావతి ఒకటండి. అమరావతి ఒక స్టేజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది నేను చెప్పను. కొంతవరకు మట్టుకండి ఈ మన రైతులకి అందరికి ఇవ్వడానికి అది అవుతుందండి. అన్ని చేయాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేయలేరు. కొంతవరకు అండి ఒక 60% వరకు అమరావతి కూడా అవుతుందండి. పోలవరం కూడా లాస్ట్ మినిట్ వరకు కంప్లీట్ అయిపోద్దండి. మన 29 లోపల 28 లోపు కంప్లీట్ అయిపోద్దండి పోలవరం కూడా. అమరావతి మొత్తం కంప్లీట్ అవుతుంది నేను చెప్తున్నాను. ఒక 60% అవుతుందండి. రైతులకి అందరికీ ఇల్లు కట్టించి ఇచ్చేస్తారండి. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత సాటిస్ఫాక్టరీగా ఉన్నారా మీరు? చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నామండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా సమపాలనలో చేస్తున్నారు. అంటే ప్రజలకి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటున్నారు అన్నమాట. నాయకులు కూడా గత ప్రభుత్వంలో కొన్ని విషయాలకి చాలా ఇబ్బంది పడేవారు జనాలు. కొన్ని విషయాలకి ఏంటంటే మొత్తం అన్ని విషయాల్లోనే ఇబ్బంది పడేవారు. ఏదో డబ్బులు వస్తున్నాయని ఒక సంతోషం పడేలోపే ఆ ప్లేస్లోకి ఇంకో ఇబ్బంది వచ్చేది జనాలకి. అంటే ఈ మందు తాగడం, ఆ డబ్బులు పడగానే అవి వాళ్ళు దేనికి వేస్తారో దానికి ఎప్పుడూ ఉపయోగించలేదు కాబట్టి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు యువతకి ఉద్యోగాలు లేవు. ఆ ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళని కలిసి చాలామంది యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని ఈ ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా నాయకులు ఎలా ఉండాలంటే ప్రజల సమస్యల మీద రాజకీయం చేయాలి తప్ప ప్రజల మీద రాజకీయం చేయకూడదు, శవాల మీద రాజకీయం చేయకూడదు. అలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దానికి పరిహారం చూశాడు. కానీ అయినా సరే ఎందుకు మారట్లేదో తెలియట్లేదు. అంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు అలా ఉన్నారా లేదంటే ఏటో అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా మారితే నెక్స్ట్ 11 సీట్లు వచ్చాయి కదా, ఒక 20 సీట్లకో లేదంటే ఒక 25 సీట్ల కన్నా పెరిగే అవకాశం ఉంటుంది. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే మాత్రం ఫ్యూచర్లో ఆ 11 సీట్లు ఒక సీట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి అయినా సరే మీ పేటీఎం బ్యాచ్ చెప్పే మాటలు వినకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని కొంచెం ప్రజలకి
మీరు ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజలకి కొంచెం అర్థమయ్యేటట్టు చేరువయ్యేలా చేయండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత అసలు ప్రజలకు సమస్యలే లేవనుకోండి. ఒకవేళ మీరు ఏమన్నా సృష్టించాలనుకున్న గొడవలు పెట్టే పని కాకుండా ఆ సమస్యలు కొన్ని ఏమన్నా ఉన్నాయంటే దాని గురించి మీరు దృష్టి పెడితే తర్వాత ఒక 20 సీట్లు 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. లేదు మేము వాళ్ళని చూసేస్తాం వీళ్ళు చూసేస్తాం, జూనియర్ ఎన్టీఆర్కి లోకేష్ గారికి గొడవ పెడతాం, లేదంటే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి గొడవ పెడతాం అంటే తర్వాత 11 సీట్లు కూడా ఒక సీట్ అయిపోతుంది. కూటమి ప్రభుత్వం మాత్రం చాలా బాగుందండి. అంటే ఇప్పుడు సూపర్ 6లో అన్ని పథకాలు ఇప్పుడు అమలైనట్టేనా? మీకు అన్ని అందాయా మీ కుటుంబాలకి? నాకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పథకం కూడా లేదండి. ఏమన్నా అంటే టీడీపీ అంటే వైసీపీ ఏంటండి అంటే ఒక ఓటేసిన తర్వాత ఆయన సీఎం, మాకు సీఎం అవుతాడు, వైసీపీ వాళ్ళకి సీఎం అవుతాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం అవుతారు, వైసీపీ వాళ్ళకి సీఎం అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందేలా చేస్తున్నాడు. మొన్న నేను రీసెంట్గా తల్లికి వందనం గురించి చిన్న న్యూస్ విన్నాను. నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో 5గురు ఉన్నారండి. 5గురికి తల్లికి వందనం పడింది. వైసీపీ హయాంలో ఇద్దరికే వేస్తామని చెప్పాడు. ఇద్దరికే వేస్తామని చెప్పి ఒకరికే పడిందండి. చాలా మంది కూడా దానికి కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకే చాలా మంది వైసీపీ వాళ్ళే నాకు చెప్పారండి, వైసీపీ వాళ్ళు మీ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, నెక్స్ట్ కూడా మీద వస్తుంది అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది.